భయం పట్టుకున్నట్టుంది. అక్రమ చొరబాటుదారులని స్థానిక ప్రజల కిందన లెక్క కట్టి వాళ్ళకి ఓటర్ ఐడీ కార్డ్స్ ఇప్పించి బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, బర్మా నుంచి వచ్చినోడు అలాంటి వాళ్ళందరికీ కూడా ఓటర్ ఐడీలు ఇచ్చేసి, ఓటర్ ఐడీల ద్వారా వాళ్ళకి ఆ తర్వాతన పాన్ కార్డులు ఇట్లాంటివి ఇచ్చేసి, జీఎస్టీ లైసెన్స్‌లు ఇచ్చేసి, అట్లాగే వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇప్పించేసి, భారతీయ పౌరులుగా చిత్రీకరించి వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి ఓట్లతో తను స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. దాదాపుగా వాళ్ళే 40% మందున్నారు. ఆ 40% ఓట్లు స్థిరత్వం, ఈ 60% ఓట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. దాన్ని ఆధారం చేసుకొని గెలుచుకుంటూ ఎప్పటికప్పుడు మెజారిటీ పెంచుకుంటూ వస్తున్నటువంటి మమతకి ఇప్పుడు ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఎస్ఐఆర్ ఏదైతే పబ్లిక్ సంబంధించినటువంటి ఓటర్ రెగ్యులరైజేషన్ సిస్టమ్ ఏదైతే తీసుకొస్తుందో బీహార్‌లో, అది బెంగాల్‌లో ఏర్పాటు చేస్తాననగానే వణికిపోయింది ఆవిడ. అందుకే అర్జెంట్‌గా సీన్ మార్చేసింది. అధికార యంత్రాంగాలు గ్రౌండ్ లెవెల్‌లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఎవరైతే తటస్థంగా బాధ్యతగా ఉంటారో వాళ్ళందరినీ తీసి అవతల పడేసింది. తమ చెప్పు చేతల్లో ఉండి తమ బానిసలుగా పనిచేసే, ఓ రకంగా చెప్పాలంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసేటటువంటి వాళ్ళని 500 మందిని అర్జెంట్‌గా తీసుకెళ్ళి ఈ ఎలక్షన్ కమిషన్ పోస్టులో పెట్టుకొచ్చింది. ఎలక్షన్ కమిషన్ రేపు చేయబోయే పోస్టులో 67 మంది ఐఏఎస్‌లను కూడా మార్చి పడేసింది. ఎస్ఐఆర్ అనౌన్స్ చేసిన కొద్దిసేపటికి ఇది చేసిందంటే మమత వణుకుతోందన్నది అర్థమవుతుంది.